హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఈరోజైతే మనం ఈ కార్తీక మాసంలో మనకు తెలిసిందే అయ్యప్ప మాలలనేవి మన తెలుగు రాష్ట్రంలో అయితే ఎక్కువగా వేస్తూ ఉంటారనమాట. ఈ అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్కళ్ళు గూడా 41 డేస్ మండల దీక్ష అని చెప్పి పెట్టుకొని, ఆ మండల దీక్షని 41 రోజులు చాలా భక్తి శ్రద్ధలతో చేసి, కేరళలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికైతే వెళ్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం గూడా కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే లక్షలాది మంది వెళ్తూ ఉంటారు. ఇంకా మన తెలుగు రాష్ట్రాల నుంచే లక్షలాది మంది వెళ్తున్నారంటే, ఇతర రాష్ట్రాలు గాని, దగ్గరగా ఉన్న తమిళనాడు, కేరళ నుంచి గాని చాలా మంది భక్తులైతే అయ్యప్ప స్వామి మాల వేసుకొని శబరిమల బయలుదేరుతూ ఉంటారు. అయితే ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం. మన భక్తులు కూడా అంతే భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారు. కాకపోతే జనాలు పెరిగే కొద్దీ మనకి ఇంకా అక్కడ ఫెసిలిటీస్ అనేవి ఎక్కువవుతూ ఉండాలి గానీ, వెళ్ళే కొద్దీ ఏంటంటే అది గవర్నమెంట్ మిస్టేకా? లేదా అక్కడ ఉన్న దేవస్థానం బోర్డ్ మిస్టేకా? ఏదో మనకు తెలీదు గానీ, వెళ్ళే కొద్దీ అయితే భక్తులకు గానీ, అక్కడికి దర్శించుకునే స్వాములకు గానీ, మొత్తం చాలా ఇక్కట్లయితే పడుతున్నారనమాట. ఎంత దారుణం అయిపోయిందంటే ఇప్పుడక్కడ పరిస్థితి. 24 గంటలు దర్శనం పడుతుందండి. పంబ నుంచి పంబ అంటే మన స్వాములందరూ గూడా ఎరిమేల్ నుంచి పంబకు బయలుదేరి, పంబ నుంచి కొండకి ప్రయాణం అయితే కొనసాగిస్తారు. ఆ కొండ డిస్టెన్స్ 8 కిలోమీటర్లు ఉంటది. ఈ 8 కిలోమీటర్లు మామూలుగా అయితే ఎంత క్రౌడీ ఉన్నా సరే, నాకు తెలిసిన దాన్ని బట్టి 5, 6 గంటలయితే దర్శనం పడుతుందండి. అలాంటిది ఇప్పుడు 24 గంటలు పడుతుందండి దర్శనం. 24 గంటలు పట్టినా గాని దర్శనం మధ్యలోనే ఉండిపోతున్నారా? లేదా వెనక్కి వచ్చేస్తున్నారా? అనేది కూడా తెలియట్లేదు. పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. ఎలా పడితే అలా ఆపేస్తున్నారు. భక్తులు కొంతమంది ఏం చేయలేక దూకేసి వెళ్ళిపోవడాలు, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారనమాట. పోలీసులు గూడా అక్కడ సెక్యూరిటీగా అపాయింట్ చేసిందయితే 1875 మందినైతే అపాయింట్‌మెంట్ చేసింది గవర్నమెంట్. కానీ అక్కడ వర్కింగ్‌లో ఉన్న పోలీసులైతే 615 మంది. రోజుకి నాకు తెలిసి ఎంత కాదనుకున్నా తక్కువలో తక్కువ లక్షల మంది భక్తులైతే కొండ పైకి, కిందకి ఎక్కి దిగుతూ ఉంటారు. వీళ్ళందరిని 600 మంది కంట్రోల్ చేస్తారా? అనేదైతే చాలా ప్రశ్నార్థకరం అది. మరి ఇప్పటికైతే చాలా జరిగిపోయినాయి అక్కడ. 11 సంవత్సరాల పాప చనిపోవడం గాని, చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద వాళ్ళ తల్లిదండ్రులకి దూరంగా ఉండిపోయి అంటే అవన్నీ చూస్తున్నప్పుడు కూడా చాలా ఇదిగా అనిపించిందనమాట. చిన్న చిన్న పిల్లలు తప్పిపోయి వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. చెప్పాను కదా! 600 మంది పోలీసులంటే ఎక్కడ సరిపోతారండి? ఆ పిల్లలు రోడ్డు మీద ఎక్కడికెళ్ళాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. ఇదివరకైనా సరే పంబ దగ్గర కానివ్వండి, మెయిన్ రోడ్ మీద కానివ్వండి, కొండెక్కే దారిలో కానివ్వండి, సన్నిధానంలో కానివ్వండి, సన్నిధానం అంటే మన అయ్యప్ప స్వామి ఉన్న చోటండి. ఆ సన్నిధానంలో గాని, మనం వెళ్ళే ప్రతి చోట గూడా ఎక్కడికక్కడ ఎంక్వైరీలుండేవి. సో, ఎవరు తప్పిపోయినా సరే, అది చిన్న పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరు తప్పిపోయినా మనం అక్కడికి వెళ్లి ప్రచారం చేసుకుంటే వెంటనే దానికి తగ్గట్టు పోలీసులు గాని, అక్కడున్న ఎవరైతే సెక్యూరిటీ పీపుల్ ఉన్నారో వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యేవారు. ఇప్పుడు అవన్నీ ఏవి జరగట్లేదు అక్కడ బేసికల్లీ. ఎందుకు, ఏంటి అనేది అది గవర్నమెంట్ మిస్టేకా? ఇక్కడ మనకొక దేవస్థానం గూడా ఉందండి. ట్రావెన్‌కోర్ దేవస్థానం. ఇప్పుడు మన ఈ శబరిమలలో ఏంటి అంటే ఈ ట్రావెన్‌కోర్ దేవస్థానం మనకి తిరుపతికి టీటీడీ ఎట్లాగో ఈ శబరిమలకి ట్రావెన్‌కోర్ అనమాట. మొత్తం ఏ టు జెడ్ అదే చూసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఈ 3 మంత్స్ మనం బేసికల్లీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సంవత్సరం పాటు ఉండదండి ఈ గుడి. అయ్యప్ప స్వామి గుడి మనకి సంవత్సరం పాటు తెరిచి ఉంచరు. కేవలం 3 నెలలు ఏదైతే కార్తీక మాసం ఉందో, ఆ 3 నెలలు ఓపెన్‌లో ఉంచుతారు. ఆ 3 నెలలు కూడా ఈ నవంబర్, డిసెంబర్, జనవరి అంతే. నవంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయితది. ఒక 2 మంత్స్ ఎగ్జాక్ట్ పీరియడ్ కంటిన్యూగా ఓపెన్ చేసి ఉంచేది నాకు తెలిసి 2 మంత్స్ అనమాట. మళ్ళీ మధ్యలో మార్చ్‌లోనో, ఏప్రిల్‌లోనో ఒకసారి ఓపెన్ చేస్తారు ఆయన పుట్టినరోజు సందర్భంగా. సో, ఇంత తక్కువ టైం మాత్రమే ఆ గుడి ఓపెన్‌లో ఉంటది. మరి అందుకని చిన్న చూపా? ఏంటి అనేది నాకు తెలీదు. లేదా అడవుల మధ్యలో ఉందనా? తెలీదు. ఎంత అడవి మధ్యలో ఉన్నా గూడా, ఇన్ని సంవత్సరాలుగా భక్తులు ఎళ్లి వస్తున్నప్పుడు గూడా ఎప్పుడు జంతువుల నుంచి గాని, అడవుల్లో ఉన్న వీటి వల్ల గాని ఎప్పుడు సమస్యలు రాలేదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటే పెద్ద పాదం అంటారనమాట. పెద్ద పాదం అంటే ఏంటి అంటే, అయ్యప్ప స్వామిని ఎవరైనా మొక్కుకుంటే వాళ్ళు వనయాత్ర అని చేస్తారనమాట. దాన్నే పెద్ద పాదం అని గూడా అంటారు. బేసికల్లీ పంబకు ముందు ఎరిమేలి ఎళ్తారని చెప్పాను కదా! ఆ ఎరిమేలిలో వావూరు స్వామిని ఈ స్వాములందరూ దర్శించుకొని అక్కడి నుంచి కాలినడకన నాకు తెలిసి ఒక 50-70 కిలోమీటర్స్ వస్తది.
అడవి మధ్యలోనే ప్రయాణం చేస్తారండి స్వాములందరూ గూడా. శరణాలు చెప్పుకుంటూ ఆ స్వామి నాదాలతోనే ప్రయాణిస్తారనమాట ఆ అడవి దారిలోనే. ఆ అడవి దారిలో వెళ్తున్నప్పుడు కూడా అంత జంతువులు ఎంత అలికిడి ఉండేది గానీ, మరి మనుషుల మీదకొచ్చి అటాక్ చేయడం ఇవన్నీ అయితే వాటి వల్ల ఈ వనయాత్ర ఆపడం ఇలాంటియన్నీ చాలా తక్కువగా చూసాం. ఎప్పుడు ఆపేవాళ్ళం అంటే ఎక్కువ వర్షాలు గానీ, క్లైమేట్ కండిషన్స్ ఎప్పుడైనా బాగోకపోతే అప్పుడు ఆపేవాళ్ళు గానీ, ఇలాగా జంతువులొచ్చేస్తున్నాయని చెప్పి ఇలా ఎప్పుడు అవ్వలేదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే ఏనుగులు వచ్చేయడం, పులులొచ్చేయడం ఇవన్నీ ఫ్రీక్వెంట్‌గా జరుగుతున్నాయి. అంటే మనం ఫస్ట్ నుంచి ఇది ఉంటే మనకి ఇంత మనం మాట్లాడుకున్న సిట్యుయేషన్ ఇప్పుడు వచ్చుండకపోవచ్చు. కాకపోతే అది అక్కడ ఏది సరిగ్గా జరగట్లేదు గాబట్టి ప్రతీది గూడా అట్లాగే మనకి కనబడుతుందనమాట. ఈవెన్ ఈ కొండ ఎక్కే దారిలో మొత్తం కొండనేది ఇలా ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు ఎవరెక్కడానికైనా అది చిన్నయినా సరే, పెద్దయినా సరే, కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ అయినా ఎవరెక్కడానికైనా చాలా ఇబ్బంది పడతారు. సరే మనకి ప్లాస్టిక్ నిషేధం అక్కడ వాటర్ బాటిల్స్ ఇవన్నీ ప్లాస్టిక్ గాబట్టి నాట్ అవైలబుల్ అని చెప్పి అనుకోవచ్చు. కానీ మన తిరుపతిలో గాని, కొన్ని ప్లేసెస్‌లో మనం చూసినట్లయితే వాటర్ గూడా మనకి గ్లాస్‌లో మనకిస్తున్నారు. గాజు గ్లాసెస్‌లో మనకిస్తున్నారనమాట. అలాంటిది అక్కడ కూడా ట్రై చేయొచ్చు అనిపిచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అండి. ఈ కొండ ఎక్కే 8 కిలోమీటర్ల దారిలో ఎక్కడా గూడా వాటర్ లేదండి. ఇదివరకంటే అట్‌లీస్ట్ ఈ ఆక్సిజన్ క్యాంపులని ఇవన్నీ పెట్టి ఆక్సిజన్‌తో పాటు ఆక్సిజన్ వాటర్ గూడా ఇచ్చేవాళ్ళు. ఈ మధ్యలో వచ్చే స్వాములు గూడా గ్లూకోజ్‌లు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఈ డెవలప్‌మెంట్ అని చెప్పి ఇవన్నీ చెప్పి ఇప్పుడు వాటన్నిటిని తొలగించడం వల్ల ఓన్లీ ఇప్పుడు ఏవైనా మనం తీసుకోవాలి అంటే అక్కడ దొరికేవి పుచ్చకాయ, మన పైనాపిల్, డ్రింక్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. అంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లోకెళ్ళిపోయింది శబరిమల. దాని గురించి బీజేపీ గూడా సేమ్ ఇప్పుడు ఏవైతే మనం పాయింట్ డిస్కస్ చేసామో అవన్నీ గూడా బీజేపీ అక్కడ ఎగెనిస్ట్ ఉందన్నమాట అక్కడ గవర్నమెంట్‌కి. ఎందుకు మీరిక్కడ సక్సెస్‌ఫుల్‌గా ఇచ్చేయలేకపోతున్నారు. మీ వల్ల కాకపోతే దిగిపోండి అని చెప్పి అంటే పొలిటికల్ పరంగా గూడా ఎళ్తుంది. కాకపోతే అక్కడ సిట్యుయేషన్స్ మనకు తెలీదు కాబట్టి అది పొలిటికల్ పరంగానో జరగొచ్చు. వేరే ఏదో విషయంగానో జరగొచ్చు. మనకైతే తెలీదు. మనకి కనబడుతుంది ఏంటి అంటే అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు గూడా ఇబ్బందయితే పడతారని క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో గూడా ఎప్పుడూ ఇన్ని ప్రమాదాలు శబరిమలలో జరగడం అయితే ఎప్పుడు జరగలేదండి. సో, ఆదాయం పోనీ ఆ గుడికి ఆదాయం లేదా అనుకుంటే ఈ 3 నెలలే ఓపెన్ చేస్తున్నారు. ఆదాయం ఉండదు. ఆ విధంగా చూసుకున్నా గాని మనం ఈక్వల్ టు మన తిరుపతి దేవస్థానంతో పాటు ఈక్వల్‌గా శబరిమల హుండీ అయితే ఉంటుందండి. అది మనం మీరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ అయ్యప్ప స్వామి, శబరిమల ఇవన్నీ తెలిసిన వాళ్ళకి అయితే బాగా తెలుస్తది. ఆదాయం ప్రకారం గూడా ఆ గుడి ఎప్పుడు కూడా చాలా ఎక్కువగానే ఉంటది తప్ప ఏ విషయంలోని ఇదిగా ఉండదు. కానీ ఎందుకు ఈ కేరళ గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేస్తుంది అనేదే క్వెషన్ మార్క్. ఎంత నెగ్లెక్ట్ చేసినా వాటి వల్ల ప్రాణాలైతే పోకూడదు గదండీ! ఇప్పుడు చిన్న చిన్న పిల్లల ప్రాణాలు వాళ్ళకి ఊహ గూడా తెలీదు. ఏదో దేవుడి మీద భక్తితో దేవుడిని దర్శించుకుందాం. ఆ ఇదితోనే వస్తున్నారు తప్ప ఇంత విషాదం జరిగిద్దని వాళ్ళ కుటుంబంలో గాని ఎవ్వరు ఏది ఊహించరు. అది ఎవరు గూడా తీసుకోలేం గదా! అలాంటివి ప్రమాదాలు ఇంకా జరగకుండా ఉండాలని కోరుకుందాం. ఇలా కొంతమంది పిల్లలు తప్పిపోయారు. వాళ్ళిప్పటికి కొంతమంది దొరకలేదని చెప్పైతే డిస్కషన్ నడుస్తుంది. వాళ్ళందరూ గూడా సేఫ్‌గా వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి రీచ్ అవ్వాలని చెప్పైతే కోరుకుందాం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.